everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గాయస్, ఈరోజు సెంటెన్స్ ఏంటంటే నీ ప్రయత్నం నువ్వు చేయు. సో మనం ఇలా పర్టికులర్లీ వన్ సెంటెన్స్ తీసుకొని దీంతో నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఫామ్ చేస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో నీ ప్రయత్నం నువ్వు చేయు అనేటప్పుడు ఇంగ్లీష్లో డూ యువర్ పార్ట్, డూ యువర్ పార్ట్ ఆర్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం తర్వాత వస్తుంది. నీ ప్రయత్నం ఏదో నువ్వు చేయి, తర్వాత రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ అండ్ ద రిజల్ట్ విల్ కమ్ లేటర్. మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ అండ్ ద రిజల్ట్ విల్ కమ్ లేటర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేయు, మిగతావన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, మిగతావన్నీ దేవుడు చూసుకుంటాడు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డూ యువర్ పార్ట్, డూ యువర్ పార్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్, అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. మిగతాది దేవుడికి వదిలేసేయి, దేవుడే చూసుకుంటాడు అని మీనింగ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. విజయం కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. విజయం సాధించాలంటే మన ప్రయత్నం మనం చేయాలి అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ యూ వాంట్ సక్సెస్ యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్. ఇఫ్ యూ వాంట్ సక్సెస్, నీకు సక్సెస్ కావాలంటే యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎవరి మీద ఆధారపడకుండా నీ ప్రయత్నం నువ్వు చేయు. ఎవరి మీద కూడా ఆధారపడకుండా నీ ప్రయత్నం నువ్వు చేయు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అవకాశాలు వస్తాయి. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని చెప్తుంటాం కదా. చెప్పే సందర్భాల్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ యూ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ ఆపర్చునిటీస్ విల్ కమ్. ఇఫ్ యూ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ ఆపర్చునిటీస్ విల్ కమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కష్టమైన నీ ప్రయత్నం నువ్వు ఆపకూడదు. కష్టమైనా సరే నీ ప్రయత్నం నువ్వు ఆపకూడదు అని చెప్పే సందర్భాల్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ఎఫర్ట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. You should not stop your efforts even if it is difficult. కష్టమైనా కూడా నీ ప్రయత్నం నువ్వు ఆపకూడదు. సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేస్తే నేను సహాయం చేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇఫ్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ముందు నీ ప్రయత్నం నువ్వు చేయి, తర్వాత సలహా అడుగు. నీ ప్రయత్నం నువ్వు చేయి ముందు, తర్వాత వేరే వాళ్ళని హెల్ప్ అడుగు అని చెప్పే సందర్భాల్లో ఏ విధంగా చెప్తామంటే ఫస్ట్ డూ యువర్ బెస్ట్ దెన్ ఆస్క్ ఫర్ అడ్వైస్ టు అదర్స్. ఓకే, ఫస్ట్ డూ యువర్ బెస్ట్ దెన్ ఆస్క్ ఫర్ అడ్వైస్ టు అదర్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు నమ్మకం పెరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేస్తునేటప్పుడు నమ్మకం అనేది పెరుగుతుంది, చేసే పట్టుదల వస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో యువర్ కాన్ఫిడెన్స్ గ్రోస్ వెన్ యూ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్. యువర్ కాన్ఫిడెన్స్ గ్రోస్ వెన్ యూ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్. నీ అంతలో నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నమ్మకం అనేది పెరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే ఎవరూ సహాయం చేయలేరు. నీ ప్రయత్నం నువ్వు చేయలేకపోతే ఎవరు కూడా నీకు హెల్ప్ చేయరు అని చెప్పే సందర్భాల్లో ఇఫ్ యూ డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇఫ్ యూ డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్, నువ్వు ప్రయత్నం చేయకపోతే నో వన్ కెన్ హెల్ప్ యూ, ఎవరు కూడా నీకు హెల్ప్ చేయరు. సి ద నెక్స్ట్ వన్. ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేయు. ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేయు అని చెప్పే సందర్భాల్లో మేక్ యువర్ ఎఫర్ట్ ఎవ్రీ డే.
మేక్ యువర్ ఎఫర్ట్ ఎవ్రీ డే. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ సక్సెస్ని నువ్వు సాధించాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని చెప్పే సందర్భాల్లో యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ టు రీచ్ యువర్ గోల్. యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ టు రీచ్ యువర్ గోల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అవ్వని పని కూడా అయి తీరుతుంది అని చెప్తుంటాం కదా, అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఈవెన్ ద ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్. ఈవెన్ ద ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్. ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ అంటే అవ్వనిది కూడా అయ్యేలా అవుతుంది అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇతరులు ఏమంటారో పట్టించుకోకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ఇతరుల గురించి పట్టించుకోకు, నీ పనేదో నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యు అని చెప్తుంటాం కదా, అలా చెప్పే సందర్భాలలో డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ సే, డూ యువర్ బెస్ట్. డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ సే, డూ యువర్ బెస్ట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నీ ప్రయత్నం నువ్వు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే గుడ్ రిజల్ట్స్ కమ్ వెన్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్. గుడ్ రిజల్ట్స్ కమ్ వెన్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఈవెన్ ఏ స్మాల్ ఎఫర్ట్ కెన్ బ్రింగ్ ఏ బిగ్ చేంజ్. ఈవెన్ ఏ స్మాల్ ఎఫర్ట్ కెన్ బ్రింగ్ ఏ, అది తీసుకురాగలదు, ఏ బిగ్ చేంజ్, ఒక పెద్ద మార్పుని తీసుకురాగలదు అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేయు, ఓటమికి భయపడకు. నీ ప్రయత్నం ఏదో నువ్వు చేయు, ఓటమికి మాత్రం భయపడకు అని చెప్పే సందర్భాల్లో డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. సి ద నెక్స్ట్ వన్. విజయం వెంటనే రాకపోయినా నీ ప్రయత్నం కొనసాగించు. విజయం అనేది వెంటనే రాదు, మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కీప్ ట్రయింగ్ ఈవెన్ ఇఫ్ సక్సెస్ డజంట్ కమ్ ఇమీడియట్లీ. కీప్ ట్రయింగ్, ప్రయత్నించు, ఈవెన్ ఇఫ్ సక్సెస్ డజంట్ కమ్ ఇమీడియట్లీ. విజయం వెంటనే రాకపోయినా నీ ప్రయత్నం మాత్రం నువ్వు మానకు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ ప్రయత్నమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని చెప్పే సందర్భాల్లో యువర్ ఎఫర్ట్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. యువర్ ఎఫర్ట్, నీ ప్రయత్నం డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ ప్రయత్నం నువ్వు చేయు, ఒకరోజు తప్పకుండా గెలుస్తావు. నీ ప్రయత్నం నువ్వు చేసినట్లయితే ఏదో ఒక రోజు తప్పకుండా గెలుస్తావు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ యువర్ బెస్ట్ అండ్ వన్ డే యూ విల్ షూర్లీ సక్సీడ్. డూ యువర్ బెస్ట్ అండ్ వన్ డే you will surely succeed. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.